గోంగూర పచ్చడికి మిరపకాయలని వేపుకోవాలి. మిరపకాయలని వేపిన అదే బాండీలో కడిగి శుభ్రం చేసిన గోంగూరని వేసుకోవాలి. గోంగూర వేసుకున్న దాంట్లోనే 2 టమాటాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. గోంగూర బాగా ఉడికించుకోవాలి. గోంగూర ఉడికిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. మనం ఏదైతే వేపుకున్నామో అవన్నీ మిక్సీ వేసుకోవాలి. జీలకర్ర, వెల్లుల్లి, మిరపకాయలు, గోంగూర అన్నీ కలిపి మిక్సీ వేసుకోవాలి. కొంచెం సాల్ట్, మిక్సీ వేసిన తర్వాత పోపు పెట్టుకోవాలి. టేస్టీ యమ్మీ గోంగూర పచ్చడి రెడీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.